అందరూ పెరుగున్నప్పుడు ఏంటంటే కొంత గ్రూప్లు అనేది పెరుగుతా ఉంటాయి. పెరిగినప్పుడు ఏంటంటే దాన్ని అక్కడ కూర్చొని సరి చేసుకుంటా ఉంటారు. సో అదే మొన్న మీకు చాలా మంది, ఇప్పుడు దాదాపు మేము 30 మందికి పైగా సిట్టింగ్లకు సీట్లు ఇవ్వలేదు ఈ దఫాలో. దాంట్లో ఒక 5-6 వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళు అదే పార్టీలోనే ఉన్నారు. కొంతమందికి 30 మందికి సీట్లు ఇవ్వలేదు. మిగిలిన వాళ్ళు కొంతమంది మార్పులు చేర్పులు చేశారు. సో 30 మందిలో మీరు అన్నట్టు ఆడ్లే ఒక 5-6 వెళ్ళిపోయి ఉంటున్నారు. 5-6 అంటే వసంత కృష్ణ ప్రసాద్, 7-8 మంది వెళ్ళిపోయారు. ఎంపీలు పెద్ద ఇంపాక్ట్ ఉండదు సార్. ఎమ్మెల్యేలు వచ్చే మెజార్టీనే ఎంపీల మీద ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఎమ్మెల్యేలు గెలిస్తే ఆటోమేటిక్ ఎంపీలకి ఆ ఓటింగ్ అనేది, ఎందుకంటే ఇప్పుడు మనకి అసెంబ్లీ పార్లమెంట్ వేరువేరుగా జరగదు కదా ఏపీలో. చాలా ఎన్నికల నుంచి కంటిన్యూ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీకి వచ్చే మెజారిటీ గారు వచ్చింది అనుకోండి, అదే పార్లమెంట్ కి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎక్కడో 1 పార్లమెంట్ క్యాండిడేట్ కి అదనంగా ఏదైనా క్రాస్ ఓటింగ్ జరిగి ఎక్కడో రేర్లు ఉంటది, 25లో 1 ఉంటది తప్ప మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. రైట్, మీకు వినబడుతుందండి శంకర్ గారు? నెట్వర్క్ ఇష్యూ. రైట్. ఫైనల్ గా ఒక్కటి, శ్రీనివాస్ చౌదరి గారు, ఈ ముగ్గురి జట్టు అన్నటువంటిది అతి పెద్దదైనటువంటి సవాల్ విసురుతోంది. లేదండి, మీది నెట్ ప్రాబ్లం అట్లాగే ఉంది. చెప్పండి, ఏమంటారు ఫైనల్ గా మీరు? సార్ ఈ ముగ్గురు లేదులేండి సార్, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు 2014 రిపీట్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా మేము జయకేతం ఎగరబోతున్నాం. మాకున్న ఈ తాత్కాలిక అంశాలు, కర్షణ అంశాలన్నీ కూడా సర్దుమనుగుతాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళటానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పడానికి అన్ని రకాలుగా మేము అస్త్రాలను రెడీ చేసుకున్నాం. వారితో యుద్ధం ప్రకటించాం, యుద్ధం తేల్చుకుంటాం. దానికి జనాలు ఆశీర్వదించారు. జనం కూడా మా వైపు నడుస్తున్నారు. ఆ నమ్మకం ఇంకా పెరిగింది. మేము ఇచ్చే 17 ప్రధానమంత్రి గారు 17 చలగురు భేటీకి వస్తున్నారు. వారు కూడా ఏ విధంగా హామీలు ఇస్తారని పెద్ద ఉత్కంఠ ఉంది. అది కూడా తెలిసే అవకాశం ఉంది. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. మేము జాయింట్ గా అంటే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి, 17 డేట్ ఫిక్స్ చేసుకున్నాం. కానీ దానికి ప్రాధాన్యత తగ్గిపోతుందని వాయిదా వేయడం జరిగింది. ప్రధానమంత్రి గారి స్పీచ్ కి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ ముందు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇవ్వబోతున్నాం. ఈ లోపల మొత్తం రిమైనింగ్ కూడా ప్రకటించబోతున్నాం. అంటే రిమైనింగ్ పెండింగ్ ఉన్న 16 మంది కూడా ప్రకటించబోతాం. టోటల్ గా సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్ళి ఇంకా వార్ స్టార్ట్ అయింది. వార్ వన్ సైడ్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో 3 పార్టీలు ముందుకెళ్తాము. స్కీమ్స్ కాకుండా అడిషనల్ గా ఉంటుందా, లేకపోతే అవన్నీ పక్కన పెట్టి ముగ్గురిది కలిపి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏమైనా పెడతారా? లేదు సార్, బీజేపీ వారి యొక్క హామీలు కొన్ని పరిగణన తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ జనసేన వారు ఇచ్చేస్తున్నారు లిస్టు. ఇప్పుడు అదనంగా 1,00,00,000 కోట్ల అవుతాయి. మళ్ళీ అవన్నీ కలిపితే 2-3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సహకారాలు కూడా ఉంటాయి కాబట్టి సహకారం 3 లక్షల కోట్లు వాళ్ళు ఇచ్చేటట్టయితే కేరళకే ఇవ్వాలి ఇప్పుడు డబ్బులు అర్జెంట్ గా. లేదు సార్, డబ్బు పరంగా ఉండేది వేరు, మనకు వేరే రకంగా కూడా మనకు సోర్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కిందకి రావు. అది చూడాలి సార్. ఎందుకంటే మేనిఫెస్టో గురించి కంపెనీలో ఉండే విషయాలు చెప్పకూడదు, దయచేసి తప్పు అనుకోవద్దండి. ఆ తర్వాత మాట్లాడతారు, అది చాలా ఇబ్బంది అవుతుంది సార్. అందువల్ల 15 తర్వాత మేనిఫెస్టో ప్రకటిస్తారు సార్.